దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, ఎన్లైట్మెంట్ అనగానేమి, దాన్ని ఎలా పొందాలి? ఇప్పుడు మనము ఎన్లైటన్మెంట్ అన్న, థర్డ్ ఐ ఓపెన్ అన్న రెండు ఒకటే. అలాగే స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆధ్యాత్మిక నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానము. అలాగే మనము డివైన్ నాలెడ్జ్ అంటారు, భక్తితో కూడిన జ్ఞానము, భక్తితో కూడిన జ్ఞానము. అలాగే ఆధ్యాత్మిక నాలెడ్జ్, అలాగే ఇవన్నీ ఉంటాయి. ఇంకా విసిడమ్ అంటారు కొంతమంది, ఇంకా అది బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది. విసిడమ్ అంటే అతను ఇంకా స్వేచ్ఛాజీవి అయి ఒక అవధూత స్థితిలో అంత తన స్వరూపాన్ని చూస్తూ ఆత్మజ్ఞానం. అలాగే సోల్ నాలెడ్జ్ అంటే ఆత్మజ్ఞానము. అలాగే ఈ యొక్క విసిడమ్ అంటే ఇంకా బ్రహ్మజ్ఞానం పొందుట. ఇవన్నీ కొద్దిపాటి భేదంతో ఉంటాయి. కానీ ఎన్లైటైన్మెంట్ పొందినప్పుడు తన స్వస్వరూపాన్ని తను దర్శనం చేసుకుంటాడు, తన ఆత్మ చైతన్యాన్ని తాను దర్శనం చేసుకుంటాడు. అది మనము క్రియాయోగంలో వచ్చేసి జ్యోతిముద్ర ద్వారా తన ఆత్మ చైతన్యాన్ని దర్శనం చేసుకుంటున్నాడు. తిరిగి ఆ జ్యోతిముద్రని ఎక్కువసేపు అందులో కుంభకం చేస్తే జ్యోతి దర్శనం కలుగుతుంది. జ్యోతిముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శనం చేసుకునే కెపాసిటీ క్రియాయోగి పొందగలుగుతాడు. అలాగే ఆ తర్వాత ఆ జ్యోతిముద్ర లేకుండా జ్యోతి దర్శనం చేసుకుంటాడు. అలాగే ఇంకా ధ్యానం కంటిన్యూ చేయగా ఆ జ్యోతిలోన లైవ్ అయిపోయి బ్రహ్మాండమంతా తన స్వరూపమే దర్శించి బయటకు వచ్చిన ప్రతి జీవిలో కూడా అదే ఉంది కదా అని. ఇప్పుడు ఎలక్ట్రాన్ న్యూట్రాన్లో ఒకటిగా అనుకుంటే మిగతాయి కూడా ఎలక్ట్రాన్ న్యూట్రాన్ అని తెలుసుకుంటాడు. అట్లాగే ప్రతి జీవిలో ఆత్మనే దర్శిస్తూ ఉంటాడు యోగి. అప్పటి నుంచి ఇంకా అతనికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, స్వార్థం పోతుంది, నిస్వార్థ సేవ చేయగలుగుతాడు, లేదా అవధూతగానే ఉంటాడు, లేదా సంఘ సంస్కర్తగానే ఉంటాడు. ఎక్కడున్నా అతను బ్రహ్మజ్ఞానంతో ఉంటాడు. అతని వలన ప్రతి జీవికి మేలే తప్ప ఏ జీవికి కీడు ఉండదు. అట్టి బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉంటాడు. కనుక ఆ స్థితిని మనము మొదలు ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిన తర్వాత ఆ విధంగా తిరిగి ఆ యొక్క ధ్యానం చేయగా ఆ యొక్క జ్యోతి ఆకారంలో మళ్ళీ లయమైపోయి ఆ జ్యోతి ఆకారంగా నిలిచిపోతాడు. తర్వాత అతనికి నిర్వికల్ప సమాధి కలుగుతుంది అచిరకాలంలో. అప్పుడు పూర్తి స్థాయి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఇక ప్రతి జీవిలో ఇదే చైతన్యం ఉంది అని స్వయం అనుభవం పొందుతాడు. తనకు శరీరము ప్రపంచం లయమైపోయి ఆత్మాకారంగా మారిపోతాడు. ప్రతి జీవి కూడా శరీరం కాదు, ఇదే ఆత్మస్వరూపమే. ఈ శరీరాలన్నేటివి లయమయ్యేటివి, ఆత్మ చైతన్యం అనేది స్థిరమైనదని స్వయం అనుభూతితో తెలుసుకుంటాడు. ఇంకా అతనికి నో డౌట్. అంతవరకు కొన్ని డౌట్లు ఉంటాయి, కానీ అక్కడ ఆ బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత ఇంకే డౌట్లు ఉండవు. కనుక ఈ విధంగా అట్టి మహానుభావులు చాలా అరుదుగా ఉంటారు ఈ ప్రపంచంలో. వాళ్ళు ఎక్కడున్నా కానీ ఒక అవధూతగా ఉండొచ్చు, ఒక సంఘ సంస్కర్త అంటే సమాజంలో వచ్చి సేవ చేస్తుండొచ్చు పదుగురికి తాను పొందిన అనుభవాన్ని. వాళ్ళు ఎక్కడున్నా నిస్వార్థ సేవ చేస్తారు, స్వార్థంతో పనులు చేయరు. ఆ బ్రహ్మజ్ఞానులు సమాజానికి ఎంతో మేలు చేస్తారు. పూర్వం ఎందరో ఋషులు, మరి వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, మలయాళ స్వామి, దయానంద సరస్వతి, అలా ఇలా ఎందరో మహానుభావులు, బ్రహ్మంగారు, కబీర్ దాసు, లాయర్ మాషాక్, ఇట్లా యుక్తేశ్వర మహారాజు, ఇట్లా వీళ్ళు గృహస్థాశ్రమంలో ఉండే మరి పరమహంస యోగానంద, ఇటువంటి మహానుభావులు ఎందరో మనకు ఎంతో సర్వీస్ చేసిపోయారు. వాళ్ళు ఏ ఆశ్రమాల గృహస్థులు కానీ, బ్రహ్మచారులు కానీ, సన్యాసులు ఎవరైనా ముందుగాక వాళ్ళు బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత లోకానికి ఎంతో సేవ చేయగలుగుతారు. వాళ్ళలో స్వార్థం అనేది ఉండదు. వాళ్ళకు ఈ భోగాల మీద, ఇంద్రియ సుఖాల మీద ఆశ ఉండదు. వాళ్ళు ఎల్లవేళలా బ్రహ్మానందం పొందుతుంటారు. తను ఆశ్రయించిన వాళ్ళు బ్రహ్మజ్ఞానంలో ఉండి బ్రహ్మజ్ఞానం వైపు నడిపించగలుగుతారు. కనుక ఇది ఒక ఊరికే వంగి కూర్చొని నిద్రపోతే వచ్చే ధ్యానంలో కలిగే స్థితి కాదు ఇది. ఈ నాడి మండల శుద్ధి కానీ, చక్రాల యాక్టివేట్ కానీ, అలాగే చక్రాల కుండల్ని యాక్టివేట్ కానీ, చక్రాల యాక్టివేట్ కానీ, అలాగే మన థర్డ్ ఐ యాక్టివేట్ కానీ, ఇవన్నీ ఊరికే కూర్చొని వంగి నిద్రపోతే వచ్చేటివి కావు. ఇది మనోభ్రమతో కలిగిన అనుభవాలు తప్ప ఒక యోగ మార్గంలోనే ఆసన, ప్రాణాయామ, బంధన, ముద్ర, క్రియాలు ఇవి తప్పకుండా ఆచరిస్తేనే ఇవి అవుతుంది. అదే క్రియాయోగంలో సింపుల్గా ఈ అన్నిటినీ జోడించి సింపుల్గా ఇందులో ఇవన్నీ కలిసేటట్టు చేశారు. కనుక ఇంకా కొన్ని హఠయోగంలో కొన్ని కఠిన పద్ధతుల్ని మనకు ఈజీ పద్ధతులు క్రియాయోగంలో అందించారు. ఇవి చేస్తేనే మనం పొందుతాము తప్ప ఇవి లేకుండా ఊరికే కూర్చొని నిద్రపోతే మాత్రము ధ్యానం కుదరదు. దాంతో పెద్ద ఫలితం కూడా ఉండదు, టైం వేస్ట్ దాంతో. ఎందుకంటే నాడీ శుద్ధులు లేవు, నాడి మండల శుద్ధి లేనందువలన కూర్చున్నంత వరకే వంగిపోతారు. మేరుదండంలో శక్తి లేదు, కాళ్ళలో నొప్పులు వస్తాయి. ఎందుకంటే కాళ్ళ నొప్పులు ఉంటాయి వాళ్ళకి, నడుము నొప్పి మిగులుతుంది. కొద్దిసేపు కూర్చోగానే ఇట్లా వాలిపోయి అట్లా ఉంటుంది. ఇప్పటి వల్ల నా ప్రాణాయామాభ్యాసం వల్ల నా నాడి మండల శుద్ధి జరుగుతుంది అనుకో, ఆసన సిద్ధి జరిగి శరీరం ఫిట్నెస్ ఏర్పడి మేరుదండం అంతా శక్తివంతంగా అయ్యి వంగమన్నా వంగదు. మీరు ఇట్లా తోసినా కింద పడ్డాడు ఒక యోగి ధ్యానంలో కూర్చున్నప్పుడు. కరెక్టు మామూలుగా
ఇట్లో అట్లా గోడకు వాలిపోయి ఇలా అలా వాడిపోవాల్సిన అవసరం ఉండదు. శక్తివంతమైన శరీరం అంతా శక్తి చేత నిండి ఉంటుంది కనుక అట్లా డీలబడిపోదు శరీరం. కనుక ఆ విధంగా ఈ స్వయం అనుభవంతో పలుకుతున్న మాటలు పుస్తకాల నాలెడ్జో లేకపోతే ఈడ విన్నదో ఆడ విన్నదో కాదు. స్వయంగా ఋషుల గ్రంథాలు చదివితే తెలుస్తుంది. ఉపనిషత్తులు చదవాలి, తపస్సులు చేస్తే అనుభవం కలుగుతుంది, ఆ ఋషుల సాంగత్యం చేస్తే తెలుస్తుంది. కనుక ఈ విధంగా మనము చక్కగా ఈ సాధన శాస్త్రీయంగా చేసినప్పుడు అప్పుడు తప్పకుండా కుండల్ని యాక్టివేట్ కావడం, చక్రాలు యాక్టివేట్ కావడం, థర్డ్ ఐ యాక్టివేట్ కావడం, తన ఆత్మానుభూతి పొందడం అనేది ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది సత్యం. ప్రతి ఒక్కరు కూడా అది పొందవచ్చు. క్రియాయోగం ద్వారా, జ్యోతిముద్ర ద్వారా ఎన్లైటైన్మెంట్ పొందవచ్చు ప్రతి ఒక్కరు. తిరిగి ధ్యాన క్రియ ద్వారా మళ్ళీ ఆ యొక్క అన్ని లయం చేసేసి సమాధి స్థితిని అందుకోవచ్చు తప్పకుండా. ఈ క్రియాయోగంలో సింపుల్ పద్ధతులు లెవెల్స్ అందించారు. నెక్స్ట్ స్వామీజీ, ఆస్ట్రల్ ట్రావెలింగ్ అనగానేమి, అది ఎప్పుడు సాధ్యమవును? హాస్టల్ ట్రావెలింగ్ అనేది ఇప్పుడు ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది. వారం రోజులు ధ్యానానికి వెళ్ళడం, హాస్టల్ ట్రావెలింగ్ చేసినవా, నువ్వు గత జన్మలు చూసుకున్నవా, నాడి మండల శుద్ధి జరిగింది, థర్డ్ ఐ ఓపెన్ అయింది, గత జన్మలు చూసుకున్నాను, హాస్టల్ ట్రావెలింగ్ చేసినానని అంటుంటారు. మాకు నవ్వు వస్తుంది. చాలా అదే వీళ్ళు జబర్దస్త్ కామెడియన్స్ లాగా అనిపిస్తుంది, లేకపోతే ఇంకా జోకర్స్ లాగా కనిపిస్తారు మాకు, లేకపోతే సైకాలజీ పేషెంట్ల లాగా కనిపిస్తారు. మనసులో కలిగిన ఆలోచనలు హాస్టల్ ట్రావెలింగ్ అనుకుంటారు, లేదంటే మనసులో ఊహించుకుంటారు కదా, ఊహాగానాల్ని అనుభూతులు లెక్కన ఫీల్ అవుతుంటారు. ఒక రైతున్నాడు, నాకు మా అమెరికాలో మా మనవన్లు గుర్తొచ్చిండ్రు అంటాడు. అతని మనసు అమెరికా వెళ్ళింది. వీళ్ళు ఏం చెప్తారు, నేను అమెరికా హాస్టల్ ట్రావెలింగ్ చేసి మా మనవన్లను చూసేసి వచ్చినా అంటారు. నాకు కాశీ గుర్తొచ్చిందని ఒక యువకుడు అంటాడు. నేను యాత్ర ఆల్రెడీ పోయి ఉంటాడు కాబట్టి గుర్తొచ్చింది ఇతనికి. వీళ్ళు ఏం చేసేస్తారు, ఈ నిద్రపోయే ధ్యానం యువకులు ఏం చెప్తారు, నేను హాస్టల్ ట్రావెలింగ్ తోటి కాశీ దర్శనం చేసుకున్నా, మీరు టికెట్ పెట్టిపోయారా అంటాడు. అంటే అది వారం రోజుల ధ్యానంలోనే. ఎందుకంటే ఇంత లూజు మైండ్, ఇంత సైకాలజీ పేషెంట్లుగా తయారు చేస్తారు ఆ సంస్థ వాళ్ళు. వాళ్ళ బానిసలు చేసుకుంటారు వీళ్ళని పొగిడి. ఎందుకంటే ఇట్లా పొగిడి వాళ్ళతో సేవలు చేయిస్తారు కనుక వాళ్ళ బానిసలు చేసుకుంటారు. వీళ్ళు పొగడ్తలకు బానిసలు అయిపోయి ఆడ కుక్కల్లాగా పనిచేస్తుంటారు. ఒక శాస్త్రీయంగా అక్కడ శిక్షణ తపస్సు చేసిండా ఆ మాస్టరు, ధ్యానం మాస్టర్ అంటే చేయకుండా ఉంటాడు. ఈయన శాస్త్రీయంగా శిక్షణ తీసుకున్నాడు అంటే తెలియదు. మళ్ళీ ఈయన ఒక ఆయనకు శిక్షణలు ఇచ్చి చెడిపోతుంది వ్యవహారం అంతా. ఆధ్యాత్మికం అంటే ఎటు పోతుందో అసలు అర్థమే కావట్లేదు. ఋషుల ఆశయమేంది, ఉపనిషత్తుల ఆశయమేంది, తపస్సు అంటే ఏంది తెలుస్తలేదు. మరి రైట్ హాస్టల్ ట్రావెలింగ్ ఏంటిది అనేది ఇక్కడ మళ్ళీ మీరు తెలుసుకోండి. ఒక డూప్లికేట్ వస్తువు గురించి తెలుసుకున్నాం, మరి బ్రాండెడ్ ఐటమ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. అదేంటంటే ఋషులు చెప్పిన ప్రకారము నిర్వికల్ప సమాధి స్థితి కలిగినప్పుడు హాస్టల్ ట్రావెలింగ్ సాధ్యమవుతుంది. అది ఈ లోపల అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ లోపల జరిగేదంతా మనోప్రయాణం. అంటే మనసు బయటికి వెళ్ళడం, మళ్ళీ లోపలికి రావడం. బయటికి వెళ్ళడం అంటే మనం ప్రతి ఒక్క మనిషి సహజం, ప్రపంచంలో వెళ్తుంది మళ్ళీ లోపలికి వస్తుంది. మనసు ప్రతి ఒక్కరిది అట్లే జరుగుతుంది. రాత్రిపూట నిద్రలోకి వెళ్తుంది, బయటకు వస్తుంది. కాసేపు నిలకడ కూర్చుంటే మనసు నిలకడ ఉండొచ్చు, మళ్ళీ ప్రపంచం వైపు వెళ్ళొచ్చు. లోపలికి రావడం, బయటికి వెళ్ళడం కామన్. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం, మళ్ళీ ఇంటికి వచ్చినట్టు మనసు కూడా ఈ శరీరం నుంచి, బుద్ధి గుహ నుంచి బయటికి వెళ్ళడం, మళ్ళీ రావడం కామన్. అలాగే మనసులో వచ్చిన ఆలోచనలు, మనకు వచ్చిన మెమరీస్, కళలు, ఇవే మనం హాస్టల్ ట్రావెలింగ్గా భావిస్తే అది తప్పులో కాలేసినట్టుగానే. అది చాలా పొరపాటు, చాలా అంతకంటే అజ్ఞానం ఏం లేదు. సరే, తెలియక, శాస్త్రాలు తెలియక, ఆత్మజ్ఞానుల సాంగత్యం లేక ఈ పొరపాటు జరుగుతుంది. ఆత్మజ్ఞానుల సాంగత్యం దొరకకపోతే అజ్ఞానుల సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే నిద్రపోయి ధ్యానం అనేటోళ్ళను అజ్ఞానుల సాంగత్యం అని చెప్పాను. ఇది అజ్ఞానులు అంటే ఏదో ప్రాపంచిక వాసనలు ఉన్నోళ్ళే కాదు. ఈ నిద్రపోయి మళ్ళీ దాన్ని ధ్యానం అనడము, కళ వస్తే హాస్టల్ ట్రావెలింగ్ అనడం, మనసులో కలిగిన ఆలోచనలని ఇవన్నీ హాస్టల్ ట్రావెలింగ్గా చెప్పుకునే వాళ్ళంతా కూడా మా దృష్టిలో, శాస్త్రం దృష్టిలో, ఋషుల దృష్టిలో, శాస్త్రం దృష్టిలో వీళ్ళు అజ్ఞానులే అనమాట. తాజడిన కోతి వనమల్ల జర్శన అన్నట్టుగా బ్రహ్మలో ఉంటారు. వీరు రజోగుణ భక్తులు అంటారనమాట. దాంభికంతో లేని అనుభవాలు చెప్పుకొని, లేని గొప్పలు చెప్పుకునే వాళ్ళని కృష్ణ పరమాత్మ 14వ అధ్యాయంలో వీళ్ళని ఏమన్నాడు, గుణస్తులు అన్నారనమాట. లేని గొప్పలు చెప్పుకుంటారు, డాంబికం చెప్పుకునే వాళ్ళని రజోగుణస్తులు అని చెప్పారనమాట. ఈ రజోగుణ అధికం చేత ఇవన్నీ చెప్పుకుంటుంటారు. కనుక ఈ విధంగా వాళ్ళు ఆ రజోగుణం వల్ల తన శిక్షణ తీసుకోవడం, ఆ రజోగుణం వాళ్ళ ద్వారా శిక్షణ పొంది వీళ్ళు రజోగుణంతో సాధన చేసి మళ్ళీ తిరిగి రజోగుణంతో ఇది చేయడం. ఇంకా లేదంటే తమో గుణం ఉంటుంది, పడుకొని నిద్రపోతారు కదా, నిద్రపోయేసి ఏమి పొందకముందని అజ్ఞానంలో జీవిస్తూ ఏదేదో పిచ్చి మాట్లాడుతుంటారు. ఇక అప్పుడు వాళ్ళ శరీరం ఏం చేస్తుంది, రోగాల పుట్టగా మారిపోతుంది. వెన్ను నొప్పి, నడువు నొప్పి ఇవన్నీ తెచ్చుకుంటారు. ఇవన్నీ తమోగుణ రజోగుణ సాధనలు అన్నమాట. కనుక దీంతో ఒరిగేది ఏం లేదు. మనకు కావాల్సింది ఋషుల ప్రకారం, శాస్త్రాల ప్రకారం సాధన చేసే రైట్ మెడిటేషన్. ఇది సత్వగుణ సంపన్నమైంది. దీని సత్వగుణంతో గుణాతీత స్థితిలోకి వెళ్ళగలుగుతాం. మన గుణాతీత స్థితికి కూడా వెళ్ళగలుగుతాం. కనుక అలాగే ఇక్కడ మరి రైట్ అంటే
మనం ఎప్పుడైతే ఆసన ప్రాణాయామ బంధన ముద్ర క్రియాసను ఎప్పుడైతే సాధన చక్కగా చేసినామో ఇవి క్రియాయోగంలో చక్కగా ఈజీ పద్ధతులు అందించబడ్డది. హఠయోగంలో కఠిన పద్ధతులు ఉంటాయి. ఇవే హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని మెయిన్ పాయింట్స్ తీసుకొని ఈ క్రియాయోగంలో సింపుల్గా అందించారనమాట. ఈ సింపుల్ పద్ధతిలో మనం ఇది చేయడం వలన మొదలు నాడి మండల శుద్ధి జరుగుతుంది, తర్వాత కుండల్ని యాక్టివేట్ అవుతుంది, తర్వాత చక్కగా చక్రాలు యాక్టివేట్ అవుతాయి, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, తర్వాత నిర్వికల్ప సమాధి స్థితి అందుకుంటాడు, తర్వాత అష్టసిద్ధుల్లో తను 1, 2 పొందొచ్చు. మొత్తం కూడా నిర్వికల్ప సమాధి ద్వారా వచ్చే సిద్ధులు స్థిరమైనవి. ఓషధులతోటి వస్తాయి, జపంతో వస్తాయి, కొన్ని వాటితోటి చిన్నవి వస్తాయి, కొన్ని తాంత్రికంతో 40 రోజుల్లో వస్తాయి, వారమే ఉండిపోతాయి ఆ సిద్ధులు. ఎక్కువ కాదు, చిన్న సిద్ధులు అవి నా వారం రోజుల్లోనే ఉండిపోతాయి. మళ్ళీ అవి మనం దుఃఖానికి లోనయ్యి చేస్తాయి. ఎవరన్నా అమ్మాయి బాగా ఘోరంగా 1 నెల రోజులు ప్రేమించి వీడిని పిచ్చోని చేసి వెళ్ళిపోయిన తర్వాత వీడు సూసైడ్ చేసుకోవడము, పిచ్చోడు అయిపోవడము ఉంటుంది కదా, అలాగే ఆ సిద్ధులు కూడా, ఈ తాంత్రిక సిద్ధులు కూడా 1 నెలలనే వస్తాయి. వారం రోజులే నిన్ను మురిపించి ఆ వారం రోజులు కూడా నీకు సరిగా పనిచేయవు. అవి నిన్ను పిచ్చోని చేసేసి ఈ తర్వాత నెత్తి నోరు కొట్టుకొని మళ్ళీ రమ్మన్నా రావు. ఈ లోపల వాడు ఉల్టా పనులకు ఖర్చు చేస్తాడు ఈ సిద్ధులని. అప్పుడు ఈ లోపల అవి రమ్మన్నా రావు. అట్లా ఇక ప్రేమలో పడేసి మగ పిల్లవాడిని పిచ్చివాడిని చేసిన అమ్మాయి లాంటివి, మగ పిల్లవాడిని పిచ్చివాడిని చేసిన ఆ అమ్మాయి లాంటివి ఇవి 41 రోజుల్లో వచ్చే సిద్ధులు. ఈ వారం రోజులు ఉండి వెళ్ళిపోతాయి. ఈ లోపల వీడు పిచ్చివాడు అయిపోతాడు. కనుక ఈ విధంగా ఇవి ఏమీ లాభం పొందుతాయి. కానీ నిర్వికల్ప సమాధితో వచ్చే సిద్ధులు తాళిగట్టి పెళ్లి చేసుకున్నావు, అమ్మాయి సంస్కారవంతురాలు, అబ్బాయి సంస్కారవంతురాలు, ఇంకా ఇద్దరు సంస్కారవంతులే, హాయిగా కలకాలం సంసారం జరుగుతుంటుంది వీళ్ళది చక్కగా. ఆ విధంగా ఏకంగా అమ్మాయే అబ్బాయిని వరిస్తుంది. చాలా లవ్ చేసి వచ్చి పెళ్లి చేసుకుంటుంది, జీవితకాలం పడి ఉంటుంది. అతని వల్ల కోపమైనా ఏమండి సంసారం అన్నప్పుడు చిక్కులు రావా అని అతని ప్రేమతోటి ఒకసారి వీపుని ఇలా నిమిరే వరకు ఆయన చల్లగా అయిపోతాడు. అట్లా ఎంత ఆవేశంలో ఉన్న భర్తని కూడా కూల్ చేయొచ్చు. అమ్మగారులలో ఆ టాలెంట్ ఉంది. కనుక అలాంటి ఏమండి మీరు అన్నీ వదులుకున్నా, కులము గోత్రం అన్నీ వదిలి నీవే నాకు సర్వస్వం అనుకొని వచ్చినా మీరు కూడా నన్ను ఇలా అంటే ఏంటండి అని పోయి టక్కున 2 పాదాలు పట్టుకున్నది అనుకో, ఏమవుతాడు, అయ్యగారు చల్లగా అయిపోతారు. అలాగే ఈ సిద్ధులు కూడా తపస్సు చేస్తే స్వయంవరం అనమాట. స్వయంవరం ఇప్పుడు సీతమ్మ వారు రాముడిని స్వయంవరంగా పూలదండ వేసింది, అంతేనా కదా, స్వయంవరంలో గెలిచిన వాడు. అలాగే సమాధి నిష్ట ద్వారా ఇంద్రియాలను జయించిన ఋషిని ఆ సిద్ధులే వచ్చి వరిస్తాయి, ఆ ముక్తికాంత వచ్చి వరిస్తుంది. ఆ ఎన్లైట్మెంటు, ఆ నిర్వికల్ప సమాధి, ఆ ముక్తికాంత వచ్చి మెడలో దండ వేస్తుంది. ఆ యొక్క విజయం సాధించిన రాజులకి ఆనాడు రాణులు పోయి మెడలు వేస్తుండ్రి, స్వయంవరంలో గెలుపొందిన వాళ్ళకి. అలాగే ఈ విధంగా కూడా ఆ ఇంద్రియాలు జయించి తపస్సంపన్నుడైన ఆ నిర్వికల్ప సమాధి పొందిన ధీరుడైన ఒక ఋషిని ఈ ముక్తికాంత వచ్చి వరిస్తుంది. అలాగే ఈ సిద్ధులు అనేది వచ్చి పాదసేవ చేస్తాయి. అయితే ఎవరైతే ఇంద్రియాలకు దాసులు అవుతారో వాళ్ళు లోకానికంత దాసుడు. ఎవరికైతే ఇంద్రియాలు దాస్యం చేస్తాయో, ఇంద్రియాలని వశంలో పెట్టుకున్నారో వాళ్ళకి ప్రపంచం అంతా దాసులే అని మలయాళ స్వామి చెప్తుంటారు. కనుక ఆ నిర్వికల్ప సమాధి పొందిన ఆ ధీరునికి ఈ అష్టసిద్ధులు వచ్చి సేవ చేస్తాయి. సమస్త దేవీ దేవతలు కూడా అతని ఆజ్ఞ వింటారు. కనుక ఆ విధంగా మరి అప్పుడు అతను ఏదైనా చేయొచ్చు అష్టసిద్ధుల్లో. అప్పుడు హాస్టల్ ట్రావెలింగ్ ఏంటిది, ఇంకో శరీరంలోకి వెళ్ళి ఇతర శరీరంలోకి వెళ్ళి చనిపోయిన శరీరంలోకి వెళ్ళి బయటికి రావచ్చు. ఆ విమానం లేకుండానే అన్ని దేశాలు తిరిగి రావచ్చు. ఇంకా దాన్ని హాస్టల్ ట్రావెలింగ్ అనమాట. విమానం లాక ఆకాశంలో ఆకాశ గమనం చేయగలుగుతాడు. అలాగే శరీరం లేకుండా ఆత్మతో, శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి ఆత్మతోటి ప్రయాణం చేస్తాడు. దాన్నే హాస్టల్ ట్రావెలింగ్ అంటున్నారు. అప్పుడు ఎప్పుడు సాధ్యమవుతుంది? అప్పుడు ఈ శరీరం ఏముండాలి, గుండె, శ్వాస, నాడి అన్నీ ఆపిపోయి డెడ్ బాడీ లాగా ఉండాలి. అప్పుడు మనం హాస్టల్ ట్రావెలింగ్ చేసినట్టు. గురక పెట్టి నిద్రపోతున్నాము, గురక అందరికి వినిపిస్తూనే ఉంది. హాస్టల్ ట్రావెలింగ్ చేసినామంటే ఎట్లా, ఇక్కడ వంగి కూర్చొని ఇట్లా వాడిపోయి గురక పెడుతున్నాం, ఇటు ఈ వైపు ఆ వైపు, వాళ్ళు అది మన తులి పడుతున్నాం. ఇలా ఈ తులి పడే వాళ్ళం మనం కళ్ళు తెరిచి వచ్చేవరకు అబ్బా హాస్టల్ ట్రావెలింగ్ ఎంత బాగుంది, నాకు హిమాలయాలు వచ్చినాయి అంటే కళ వచ్చింది, లేకపోతే మనసులో ఆలోచనలు వచ్చినాయి థాట్స్, ఆ థాట్స్ని హాస్టల్ ట్రావెలింగ్గా భావిస్తున్నారు. అందులో శిక్షణ ఇచ్చిన ఎవరైతే ఉన్నారో మాస్టర్స్ అనేవాళ్ళు, వాళ్ళే ఇట్లా ఊహించుకోండి అంటున్నారు. వాళ్ళే నువ్వు హాస్టల్ ట్రావెలింగ్ నువ్వు చేసింది కళ రాలే, నువ్వు నిద్ర వెళ్ళలేదని అంటారు. వాళ్ళే గట్టిపరుస్తారు. వీళ్ళు రైట్ చెప్తున్నా వాళ్ళే బలవంతంగా అబద్ధాలు చెప్పిస్తారు వీళ్ళ చేత. తర్వాత వీళ్ళు కూడా నాటకాలు ప్రారంభిస్తారు. ఇంకా 2 రోజులకే గత జన్మలు చూసుకున్నాం, హాస్టల్ ట్రావెలింగ్ చేసినామని.
కనుక ఈ అన్ని మనోభ్రమ తీసేయండి. నిర్వికల్ప సమాధి పొందినప్పుడే ఆ యోగికి సాధ్యమవుతుంది ఆస్ట్రల్ ట్రావెలింగ్ అనేది, ఈ లోపల సాధ్యం కాదు. కనుక ఆ విధంగా మనకు కళకు ఆస్ట్రల్ ట్రావెలింగ్కి తేడా తెలుసుకోండి. మెమరీస్ కళలకి ఆస్ట్రల్ ట్రావెలింగ్కి తేడా తెలుసుకోండి. ధ్యానానికి నిద్రకు తేడా తెలుసుకోండి, భేదం తెలుసుకోండి. అప్పుడే మనం బాగుపడతాం. లేకపోతే మనోభ్రమ మనలో ఊహల్లో జీవిస్తుంటే ఎవరికి లాభం లేదు. లేని గొప్పలు చెప్పుకుంటే ఇంకా అపవాద దోషం, అసత్య దోషం తగులుతుంది. కనుక మనస్సేకం వచ్చేసేకం కర్మన్యేకం మహాత్మనః. మనసు కర్మ చేతలు ఒకటి ఉంటేనే వాళ్ళని మహనీయులు అంటారు, వాళ్ళు నిజంగా ధ్యానులు అంటారు. లేకపోతే అబద్ధ కోరు అంటారు, చీటర్సు, అబద్ధ మనసులు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఏం ఆధ్యాత్మికమయ వీళ్ళది అంటారు. విలువ ఉండదు మాటకు. కనుక ఆ విధంగా ఆధ్యాత్మికంలో వచ్చి సత్యం వైపు నడవండి. అసత్యాలు వాడి పరువు తీసుకోవద్దు. ఎందుకంటే సత్యం వైపు నడవాలి. అందుకని ఋషులు సత్యానికి మించిన దైవం లేదు, సత్యం చేతనే చరిత్రలో ఎంతోమంది మహనీయులు నిలిచారు. ఋషులు అసత్యం ఆడతారా? కొన్ని 100 కోట్లు నీకు ఇస్తా అంటే కూడా అసత్యం ఆడరు వాళ్ళు. అర్థమైంది కదా? కనుక ఈ విధంగా మనము సత్యమైన శాస్త్రాలు చదవండి, సత్యాన్ని తెలుసుకొని సత్యం వైపు వెళ్ళండి. అసత్యంగా అజ్ఞానులుగా చరిత్రలో మిగిలిపోకండి. కనుక మనం ఋషులను అనుసరించాలి. కనుక మరి ఆ స్థితి కలగాలంటే ఏం చేయాలి? సరైన మార్గంలో నెరవండి. కొంతమంది నిజంగా ఋషులు సమాజంలోకి వచ్చి ఏ ప్రతిఫలం కోరకుండా శిక్షణ ఇచ్చే మహానుభావులు ఉన్నారు అక్కడక్కడ. ప్రతిఫలం కోరకుండా కూడా మరి అటువంటి మహానుభావుల దగ్గర చేరి మీ నుంచి ఏం ఆశిస్తారు? మన తల్లిదండ్రులు ఏం కోరుతారు? పిల్లల దగ్గర ఏమి కోరకుండా సేవ చేస్తారు. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు తల్లిదండ్రి. అలాగే ఆత్మజ్ఞాన గురువులు కూడా వాళ్ళకు ఉచితంగా శిక్షణలు ఇచ్చి ఎంటర్టైన్మెంట్ పొందాలి, గొప్పవాళ్ళు కావాలి, నన్ను అనుసరించిన వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని వాళ్ళు నిస్వార్థంగా ఆశీర్వదిస్తారు. నిస్వార్థంగా వాళ్ళ బాగోగులు కోరుకుంటారు. మన తల్లిదండ్రుల వల్లే ఆ గురువులు కోరుకుంటారు. మరి అటు వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకొని సరైన మెడిటేషన్ చేసి ఇవన్నీ లాభాలు పొందండి. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? చాలామంది 20-30 ఏళ్ళు వేస్ట్ పోయి ఆ నిద్ర ధ్యానంలో ఉండి వచ్చినాము, గొప్ప నష్టం పోయినాము, లాభం పొందలే అంటారు. కొంతమంది ఊరికే పూజలు 20 ఏళ్ళు చేసి కూడా ముందుకెళ్ళలే అంటారు. భగవద్గీతలు ఏం చెప్పారు? పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమోలయ చెప్పారు. అక్కడే పూజలు చేసుకుంటే 20 ఏళ్ళు ఉండమని చెప్పలేదు. కోటి పూజల కంటే ఒక స్తోత్రం గొప్పది, కోటి స్తోత్రాల కొద్దీ ఒక జపం గొప్పది, కోటి జపాల కొద్దీ ఒక ధ్యానం గొప్పది, కోటి ధ్యానాల కొద్దీ ఒక లయం గొప్పది. ఒకటో తరగతిలో ఎప్పుడు కూర్చుంటే మనం ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? పీజీ పిహెచ్డీలు చేయాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి. కనుక అప్పుడే ఆధ్యాత్మికంలో నవవిధ భక్తి తీసుకో. ఈ యొక్క శ్రవణం కీర్తనం నుంచి ప్రారంభించి నువ్వు ఆత్మనివేదనం వరకు వెళ్ళాలి. అదే నిర్వికల్ప సమాధి స్థితి లాంటిది. సప్తజ్ఞాన భూమికలో శుభేచ్ఛ నుంచి తీసుకుంటే, శుభేచ్ఛ విచారణ కానుంచి స్టార్ట్ చేస్తుంటే తుర్యం వరకు వెళ్ళాలి. తుర్యం అంటే అది కూడా నిర్వికల్ప సమాధితో సమానం. పేర్లు వేరు అంతే. సాధారణ చతుష్టయంలో కూడా అంతే. నిత్యానిత్య వస్తు వివేక కానుంచి స్టార్ట్ చేస్తే మనము మోక్షేచ్ఛ వరకు వెళ్ళాలి. మరి ఇవన్నీ మనము తెలుసుకోవాలి. అష్టాంగ యోగంలో యమనియమ ఆసన ప్రాణాయామ కానుంచి లెక్క పెడితే చివరి వరకు సమాధి స్థితి వరకు అందుకొనగలగాలి. అక్కడే కూర్చోకూడదు ఏ మార్గం తీసుకున్నా కానీ. కనుక ప్రతి దాంట్లో యోగం, విచారణ, ధ్యానం ఉంటుంది. ఇవి చక్కగా ప్రాణాయామ అభ్యాసాలు, ప్రాణాయామ అభ్యాసాన్ని, ధ్యానాన్ని, యమనియమాలు పాటించి చక్కగా శిక్షణ తీసుకుంటే ఆ కుండల్ని యాక్టివేట్ అవుతుంది, థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది, నాడి మండల శుద్ధి అవుతుంది, చక్రాలు యాక్టివేట్ అవుతాయి. చక్కగా మనకు ఒక నిర్వికల్ప సమాధి అందుకుంటాము. థర్డ్ ఐ ఓపెన్ అయిన తర్వాత తిరిగి నెక్స్ట్ వచ్చేది నిర్వికల్ప సమాధి అందుకుంటాం. తర్వాత తప్పకుండా మనము అక్కడ వచ్చిన సిద్ధులు స్థిరమైనవి. అప్పుడు నువ్వు సంకల్పం మాత్రాన ఏదంటే అది చేయగలుగుతావు. కానీ అప్పుడు ఏ కోరికలు ఉండవు ఋషికి. స్టార్టింగ్లో చాలా కోరికలు ఉంటాయి, అవి తగ్గుతూ పోతుంటాయి. అవి తగ్గిపోయి తర్వాత అతనికి కోరికలే చనిపోతాయి. ఇంకా అసలు కోరికలే ఉండవు. స్టార్టింగ్లో ఉండే కోరికలు అప్పుడు ఉండవు. కనుక ఇవన్నీ ఏదేదో చేయాలి, ఏదేదో పొందాలనే కోరికలు ఉండవు. ఏది చేసినా లోక శ్రేయస్సుకు చేస్తాడు, లేదంటే అవధూతగా ఉండిపోతాడు. ఈ రెండే పనులు. ఒకటి సమాజంలో సేవ చేయడానికన్నా వస్తాడు, లోకం కోసం, తన కోసం కాదు. టీచర్ పాఠాలు చెప్తే తన కోసం కాదు, విద్యార్థుల కోసం. అతను లోకంలో సేవ చేస్తే ఇతరుల మేలు కోసం, తన కోసం కాదు. అలాగే అవధూతగా నన్ను ఉండిపోవచ్చు. ఈ రెండే పాటిస్తాడు ఆత్మజ్ఞాని అయిన వాళ్ళు. కనుక వాళ్ళు గృహస్థులు గుండని, బ్రహ్మచారులు గుండని, సన్యాసులు గుండని, ఎక్కడైనా ఉండని ఆత్మజ్ఞాని. కనుక ఒక శాస్త్రీయమైన ఋషి పద్ధతిలో ఉపనిషత్తులను అధ్యయనం చేసి, ఆత్మజ్ఞానంలో సాంగత్యం చేసి, యోగాభ్యాసంతో కూడిన ధ్యానాన్ని చేస్తే తప్పకుండా వాళ్ళకి నిర్వికల్ప సమాధి కలిగి ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేయగలుగుతారు. అంతకంటే ఆత్మజ్ఞానమే వచ్చింది, ఇంకా వాళ్ళకి ఇంకేం కావాలి? ఏదైనా చేయగలుగుతారు తప్ప ఈ లోపల వంగి నిద్రపోయి ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటే అది శుద్ధ తప్పు. కనుక దీనికి భేదం తెలుసుకుంటే ఎవరికి వాళ్ళకు తెలివిని పొందుతారు, మేధస్సు పెరుగుతుంది. చాలామందికి ఈ రెండింటికి మనం తేడా తెలుసుకొని
భేదం తెలుసుకొని ముందుకెళ్ళాలి. నిజంగా కూడా మనం ఆ గొప్ప స్థితి సాధనలో అందుకోవాలంటే ఋషి పరంపరలోనే నేర్చుకోవాలి, ఋషి పరంపర మార్గం ప్రకారమే వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఒక మంచి డాక్టర్ కావాలంటే మనం ఎక్కడ మెడికల్ కాలేజీలో మంచి మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతాం, అక్కడ థియరీ ప్రాక్టికల్లో పర్ఫెక్ట్ అవుతాం, అన్నిట్లో పర్ఫెక్ట్ అవుతాం, మంచి ఒక సర్జనిస్ట్గా తయారయ్యి వస్తాం ఒక పీజీ పూర్తి చేసుకొని. ఒక మంచి ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ కాలేజీలో జాయిన్ అవుతాం, అందులో థియరీ ప్రాక్టికల్లో బాగా ఆరితేతాం, మంచి మాస్టర్స్ ఉంటారు, మంచి శిక్షణ, మంచి వసతులు అన్నీ ఉంటాయి, మనం వచ్చేస్తాం. అలాగే ఏం తెలియకుండా చదువులో అంటే ఇప్పుడు ఏమీ తెలియని వాడి దగ్గర నేర్చుకుంటే ఏముంటుంది చెప్పండి? వాడికి ఏమీ తెలియదు, మనకేం చెప్తారు చెప్పండి? కనుక ఈ విధంగా ఇప్పుడు నీ దగ్గర డబ్బులు 10 రూపాయలు ఉంటే ఇవ్వగలుగుతావు, ₹1 జోబిలో లేదు, అతడు ఏదో ఇస్తాడని అతను వెనక పోతే నీకేమి ఇవ్వగలుగుతాడు? అతను ఏమి ఇవ్వలేదు. కనుక ఒక అజ్ఞానిని అనుసరిస్తే అజ్ఞానులుగా మారుతారు, ఒక జ్ఞానులను అనుసరిస్తే జ్ఞానులు అవుతారు. జడమైన డబ్బైన ఇంజన్ తాకి ఉంటే ఇంజన్ గమ్యం చేరుస్తుంది ట్రైన్. అలా కానీ ఒక జడమైన డబ్బ పట్టుకుంటే ఏమి చేయలేదు. ఒక జ్యోతి ద్వారా 100 జ్యోతులు వెలిగించవచ్చు, కానీ ఉట్టి సిమ్మి ద్వారా మనం ఉట్టి ఉంటుంది కదా పాత్ర, అది జ్యోతి వెలిగించే పాత్ర, ఆ పాత్రతోటి జ్యోతులు వెలిగించలేము కదా, అది ఇతర జ్యోతులని జ్యోతి ద్వారానే జ్యోతి వెలిగించగలుగుతాం. కనుక ఈ విధంగా పేషెంట్ ట్రీట్మెంట్ చేయలేడు, అజ్ఞాని ట్రీట్మెంట్ చేయలేడు. చేతులతోటి తాడు కట్టి ఉన్నాడు, 10 మందికి చేతులతోటి కట్టివేయబడ్డారు, చెట్టుకు వెనక్కి చేతులని లాగి బంధించబడ్డారు. తను కట్లు ఇప్పుకుంటేనే ఇతరుల కట్లు తెంచగలుగుతాడు, కానీ ఈ అన్ని కట్టబడిన వాడు ఇతరుల కట్టబడిన వాళ్ళని ఇప్పలేడు. ఇప్పుడు అందరూ ఒకరు బందీగా ఉన్నవాడు ఇంకా ఇతరుల బంధనాన్ని తీయలేడు. ఇప్పుడు అందరినీ జైల్లో వేశారు, సెల్లో నుంచి బయటకు వస్తేనే ఇతరులని తాళం చేయబెట్టి తీసి అందరినీ సెల్ ఓపెన్ చేయగలుగుతాడు. తనే దాంట్లో నన్ను ఎవరైనా ఇప్పుతారా, ఎవరైనా సెల్ నుంచి లాక్ తీస్తారా అన్నట్టు ఎదురు చూసేవాడు ఇతరులను ఎట్లా రిలీజ్ చేయగలుగుతాడు? ఒక రిలీజ్ అయిన వాడే ఇతరులను రిలీజ్ చేయగలుగుతాడు, ఒక రియలైజ్ అయిన వాడే ఇంకా ఇతరులని రియలైజ్ చేయగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి. కనుక ఈ విధంగా మనకు ప్రతి ఒక్కరు కూడా ఋషులు అందించిన క్రియాయోగ ధ్యానం చేయండి. ప్రతి 2వ ఆదివారం ఉచిత క్లాసులు ఉంటాయి. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అయి రావచ్చు, క్లాసులు చేయొచ్చు, అన్ని ఉచిత సేవలు ఉంటాయి. అందరూ క్రియాయోగ ధ్యానం చేయండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనశ్శాంతి పొందండి, ఆరోగ్యం పొందండి, మోక్షం పొందండి. అన్నీ ఇస్తుంది క్రియాయోగం మనకు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.